హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీలత. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో, ఈరోజు ఇంకొక వీడియోతోటి మీ ముందుకొచ్చాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మేము జాతరకెళ్దాం అనుకుంటున్నాము. సో, ఆ జాతర విశేషాలు, మేము జాతరకెళ్ళి ఏమేం చేశాము అనేది చూపిస్తాను. సో, ఇది చాలా 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 ఫేమస్ జాతర అన్నట్టు. అంటే ఇది కిస్లాపూర్ జాతర అంటారు. కిస్లాపూర్ జాతర, నాగోబా జాతర 2 అంటారు. అప్పుడు మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఇది పాఠం కూడా ఉండే. నాగోబా జాతర అనేది పాఠం కూడా ఉండే. సో, చాలా ఫేమస్ జాతర అన్నట్టు. సో, అది మా ఊరికి ఉంటది. ఉట్నూరు దగ్గర ఉంటది. సో, ఆ జాతరకెళ్తున్నాం మేము ఈరోజు. ఆహ్, యాక్చువల్‌గా మా నేటివ్ ప్లేస్ జాతర ఉంటది. కానీ దానికి మేము వెళ్ళలేదు. సంక్రాంతి హాలిడేస్ ఉండే అప్పుడు. కానీ మేమప్పుడు వెళ్ళలేదు ఆ జాతరకి. బట్ ఈ జాతరకి వెళ్దాము అనేసి అనుకున్నాము. సో, అందుకనేసి ఇక ఈరోజు ఇక టిఫిన్ చేసేసి చలో బయలుదేరుడే. టిఫిను ఇంట్లో చేయలేదు. బయట నుండి తెప్పించుకున్నాము. ఈరోజు టైం లేకుండే. సో, అందుకనేసి ఇంకా బయట నుండి టిఫిన్ తెచ్చుకున్నాము. సో, టిఫిన్ చేసేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా వెళ్ళడమేనండి. సో, మీరు చూస్తూ ఉండండి. మేము జాతరకి ఏ విధంగా వెళ్ళాము, ఎట్లా వెళ్ళాము, ఏంటి అనేది అన్నీ చూపిస్తాము. అక్కడ జాతర, అక్కడ టెంపుల్, గుడి అన్నీ చూపిస్తాను మీకు. సో, కీప్ వాచింగ్. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, కీప్ వాచింగ్. సో, ఇంకా మేము బయలుదేరినామండి. మేము బస్సులో బయలుదేరినాము. ఈసారి కార్ తీసుకొని వెళ్ళలేదు. ఎందుకో కార్లో వెళ్ళాలనిపించలేదు. బస్సులో వెళ్ళాలనిపించింది. సో, అంతే అప్పుడప్పుడు అన్నీ వెళ్ళాలనిపించింది. సో, అందుకనేసి ఇంక నేను బయలుదేరినాము. ఆ తర్వాత మళ్ళీ ఇదంతా మీకు చూపిస్తున్నాను కదా! ఇదంతా అడవి అండి. అంటే మా ఊరికెళ్ళాలంటే ఒక కొండ ఎక్కెళ్ళాలి. దాన్ని ఘాట్ అంటారు. దీన్ని ఏం ఘాట్ అంటారంటే కిరమరి ఘాట్ అంటారు. సో, ఈ ఘాట్ ఎక్కి వెళ్ళాలి. సో, ఇప్పటివరకు అంటే బస్సులో అయితే నేనెళ్ళినా గానీ, నేను నా కార్ తీసుకున్నప్పటి నుంచి ఈ ఘాట్ ఎక్కలేదండి. నా కార్ తోటి నేను తీసుకొని వెళ్ళలేదు. ఎందుకంటే మా తమ్ముడు వద్దు అన్నాడు. సో, అది కొంచెం డేంజరస్‌గానే ఉంటది ఘాట్ అనేది. సింగిల్ రోడ్ ఉంటది. కొంచెం బాగా పర్ఫెక్ట్ ఉంటేనే వెళ్తారు. సో, ఇంక నేను గూడా ఎప్పుడు ధైర్యం చేయలేదు ఈ ఘాట్ మీద వెళ్ళడానికని. అందుకనేసి ఇంక ఈసారి నేను కార్‌లో వెళ్ళలేదు. ఉట్నూరుకి మంచిర్యాల రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. కానీ అప్పటికే మేము బయలుదేరడానికి 11 అయిపోయింది. సో, ఇంకా మేము వెళ్ళే వరకు ఇంకా టైం పడతది. కొంచెం లేట్ అయితది గదా! అనేసి ఇంకా బస్‌లోనే బయలుదేరామన్నట్టు. సో, చూసారా అండి ఎంత కిందికి లోయలాగా ఉందో. సో, ఇదంతా వర్షాకాలంలో అయితే ఎంత ఎంత బావుంటదంటే నిజంగా అండి సూపర్‌గా ఉంటది. ఈ లొకేషన్ చూడ్డానికి మొత్తం గ్రీనరీ. సూపర్‌గా ఉంటది ఈ లొకేషను. చాలా వర్షాకాలంలో చాలా బావుంటది. ఇక్కడ కోతులు కూడా బానే వస్తాయండి. సో, ఇంకా ఈ ఘాట్ అంతా ఎక్కిన తర్వాత ఇంకా మా ఊరు అంటే ఉట్నూరు. ఈ ఘాట్ అంతా ఎక్కిన తర్వాత జైనూర్ అనే ఊరొస్తది. జైనూర్ దాటిన తర్వాత మళ్ళీ మా ఊరు ఉట్నూరు అనేది వస్తది. సో, ఇంకా ఇది కొంచెం సింగిల్ రోడ్ ఉంటది. కొంచెం చాలా పర్ఫెక్ట్‌గా డ్రైవ్ చేయాలని ఇంకా నేను ఇప్పటివరకైతే ఎళ్ళలేదు కార్ తోటి. సో, అలా ఇంకా ఇక్కడి నుంచి ఇంకా మేము బయలుదేరినాం. సో, ఇంకా మా పాప ఇక్కడ వట్టిగా అన్ని డ్రామాలు చేస్తుందండి. పడుకోలేదు, ఏం లేదు గానీ అట్లా నేను వీడియో తీస్తున్నానని కావాలని అట్లా చేస్తుంది. చూడండి. అట్లా మా పాప అల్లరి, అల్లరి, అల్లరి. సో, ఇప్పుడు నేను వెళ్ళే జాతర ఏంటంటే హ్మ్. నాగోబా జాతర అని అంటారండి. సో, ఇది నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మాకు తెలుగు బుక్‌లో ఉంటుండే నాగోబా జాతర అనేసి. సో, అది ప్లస్ ఇంకా నాకు ఈ నాగోబా జాతరతోటి నాకున్న మెమరీ ఏంటంటే, నేను 10థ్ చదివేటప్పుడు చూసారా అండి ఎద్దుల బండితోటి వెళ్తున్నారు. సో, ఇది మేము ఆల్రెడీ ఉట్నూరెళ్ళి, మా ఇంటికెళ్ళి, మా డ్యాడీని కలిసి, దాని తర్వాత మళ్ళీ మేము ఉట్నూరులో ఆదిలాబాద్ బస్ ఎక్కామండి. సో, ఇది ఆదిలాబాద్ ఎళ్ళేటప్పుడు తీసినటువంటి వీడియో అండి. సో, ఇంకా ఎద్దుల బండితోటి వెళ్తున్నారు. సో, ఈ ఎద్దుల బండి ఏంటనేది నేను చెప్తాను. ఫస్ట్ నా 10థ్ మెమరీ చెప్పనివ్వండి. సో, ఇంకా నేను 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు మా మమ్మీ ఎ ఇక్కడికి అంటే మా మమ్మీకి ఫ్రెండ్ ఉంటుండే. సో, చూడండి ఇదేమో నాగోబా జాతర ఎంట్రన్స్ అన్నట్టు. సో, మా మమ్మీ ఇక్కడికి తీసుకెళ్ళింది. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడే ఈ పూజ చేస్తారన్నట్టు.
సో, అలా మా మమ్మీ తీసుకెళ్ళింది. అప్పుడు అక్కడ ఒక నైట్ స్టే చేసి అక్కడ పూజలంతా పాల్గొని మళ్ళీ తెల్లారి మేమొచ్చేసాము. సో, చూడండి ఇదంతా టెంపుల్ అండి. సో, ఇది టెంపులు. సో, ఇక్కడ నేను మీకేం చెప్తున్నానంటే ఇక్కడ మనము దర్శించుకుంటాం గదా! ఇక్కడ శివలింగం ఉంటది. సో, ఇక్కడ మనం దర్శించుకున్న తర్వాత షాంపూర్ అనేది ఒక ఊరుంటది. షాంపూర్‌లోనేమో నంది ఉంటారన్నట్టు. సో, మనము ఇక్కడ పూజ చేసుకుంటాం గదా! ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ షాంపూర్‌లో నంది దగ్గర గూడా పూజ చేసుకోవాలా. సో, ఇప్పుడు ఎద్దుల బండి చూసారు గదా మీరు. వాళ్ళందరూ ఇక్కడ పూజ చేసేసుకొని తర్వాత షాంపూర్‌లో ఎళ్లి అక్కడ పూజ చేసేసుకుంటే మనకు పూజ కంప్లీట్ అయినట్టు. సో, ఇది ఎప్పుడు అంటే పుష్యమి అమావాస్య రోజు పూజలు చేస్తారండి. పుష్యమి అమావాస్య రోజు ఇక్కడ పూజలు చేస్తారు. మంచి 3 డేస్ ఉంటది జాతర. చాలా ఫేమస్ జాతర. సో, ఇక్కడ హ్మ్. చాలా అంటే చాలా మంది భక్తులొచ్చారండి. ఫుల్ రష్ ఉండే. మాకు 1 అవర్ పట్టిందండి నిజంగా. చాలా మంది వచ్చుండే. చాలా టెంపుల్ కూడా చాలా బావుంది. కోరిన కోరికలన్నీ నెరవేరుతాయండి ఇక్కడ. సో, ఇక్కడ చూసారా ఎద్దుల బండి అట్లా పెట్టేశారు. సో, ఓహ్! చాలా బావుంటది. ఇంకా మేము కూడా ఇంకా దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి వచ్చి ఇంకా తిన్నాము. చూడండి లైన్ ఎంత పెద్దగుందో. చాలా పెద్దగుంది. చాలా మంది వచ్చారండి దర్శించుకోవడానికి. చాలా ఫేమస్ టెంపుల్ అన్నట్టు ఇది. సో, ఇంకా ఇగ మళ్ళీ ఇక్కడి నుండి మేము దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మేము ఇంకా జాతర అంటే ఉంటది గదండీ! ఉయ్యాలలు అవి ఇవి. సో, జాయింట్ వీల్లు తర్వాత ఇంకా అవి ట్రైన్‌లాగా ఉండేటియి. తర్వాత పడవలాగా ఉండే. సో, ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. ఇదే ఏరియాలో మేము ఎద్దుల బండి ఆపి అక్కడ ఎద్దుల బండి దగ్గర అక్కడ మేము ఒక నైట్ స్టే చేసి తెల్లారి పూజ చేసుకొని ఎళ్ళిపోయినామన్నట్టు. ఎప్పుడు నా 10థ్ అప్పుడు. సో, అట్లా అందుకే అది క్యాప్చర్ చేసినన్నట్టు ఆ వీడియో. సో, ఇంకా ఇదేంటంటే ఇంకా తినుబండారాలు, తర్వాత పసుపు, కుంకుమ అంటే కుంకుమ, గులాలు, పసుపు అవన్నీ అక్కడ అమ్ముతారండి. సో, ఇది గోపురం అండి మనకు. సో, చూసారా తినుబండారాలన్నీ ఎంత బాగున్నాయో. సో, ఇవన్నీ ప్రసాదాల్లాగా పెట్టేస్తారండి ఇవి. సో ప్ర ప్రసాదాల్లాగా పెట్టేస్తారన్నట్టు. ఇవన్నీ తినుబండారాలు చాలా ఉన్నాయండి. చాలా ప్లేస్‌లో ఉన్నాయి. కాకపోతే నాది ఫోన్ ఛార్జింగ్ అయిపోయేసరికి నేను ఎక్కువ వీడియోస్ తీయలేకపోయానండి. కానీ అసలు మనం వీడియోస్ తీసుకోవాలంటే ఎన్ని ఉన్నాయో అండి నిజంగా జాతరలో అయితే. చాలా సీరియస్‌లీ ఎంత బాగుండెనో జాతర. అస్సలు మిస్ కావద్దనిపించింది. సో, మేము ఇక్కడ పూజ చేసుకున్నామా, ఇక్కడ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు షాంపూర్ జాతర స్టార్ట్ అయితది. స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇంకొక 1 వీక్ మేము అక్కడికెళ్తామండి. సో, అక్కడికెళ్ళి అక్కడ నంది అని చెప్పాను గదా! ఇక్కడ శివలింగము, అక్కడ నంది. సో, ఇక్కడ దర్శనం చేసుకున్నాం గాబట్టి, అక్కడ నంది దగ్గర గూడా దర్శనం చేసుకుంటాము. సో, సో, ఇక్కడ చూసారా అండి ఇవి ఇత్తడి అండి. సో, ఇవి ఇత్తడివి ఉన్నాయి గదా! ఇవన్నీ కూడా హ్యాండ్ మేడేనండి. అన్నీ చేతితో తయారు చేసినవేనండి. ఎంత బావున్నాయంటే వెయిట్ కూడా చాలా వెయిట్ ఉంటదండి ఒక్కొక్కటి. నిజంగా అన్నీ చేత్తోటి తయారు చేసినవి. చాలా వెయిట్ ఉన్నాయి. నేనిక్కడ అడుగుతున్నాను ఆ అన్నని. "అన్న ఇవన్నీ హ్యాండ్‌మేడేనా అది" అనంటే, అన్నీ హ్యాండ్‌మేడే" అనేసి చెప్తున్నారు. నిజంగా చాలా బావున్నాయి. నేను తీసుకోలేదు. నేను చూసాను కానీ నేను తీసుకోలేదు. మన జాతరలో మెయిన్‌లీ ఇత్తడి సామానయితే చాలా బావుంటదండి. ఇత్తడి సామాను మనం తీసుకోవడానికి అంటే కొనడానికి బావుంటది ఇత్తడి సామాను. సో, నేను దాదాపుగా ఇత్తడి ఐటెమ్స్ అన్నీ నేను జాతరలోనే తీసుకున్నాను. ఇగ మేమెప్పుడు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక జాతరకెళ్తా ఉంటాం గదండీ! మా సైడు దాదాపు 4 జాతరలుంటాయి మా సైడు. సో, ఇంకా ఆ 4 జాతరలలో ఏదో ఒక జాతరకెళ్తా నేను. ఏదో ఒక జాతరకెళ్ళినప్పుడు ఏదో ఒక ఐటెము తెచ్చుకుంటా అన్నట్టు. సో, ఇంకా చూసారండి ఇక్కడ అన్నీ ఉయ్యాలలు అవన్నీ అది పెద్ద జాయింట్ వీల్ ఎక్కిన, ఈ ట్రైను, అక్కడ పడవ ఉంది గదా! ఆ పడవ తర్వాత ఇంకా ఇవన్నీ ఎక్కినామండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఎళ్ళొచ్చినామండి జాతరకైతే. చాలా ఎంజాయ్ జేసినాం మేమైతే. సో, ఇక్కడ చూసారా అండి బైక్‌లు ఎట్లా నడిపిస్తున్నారండి నిజంగా సీరియస్‌లీ. చాలా అసలది జూస్తా ఉంటే నాకు కొంచెం భయమే వేసింది. అమ్మో! బైక్ పైకొస్తదా ఏంది అనేసి కొంచెం భయమేసింది. సో, నిజంగా ఆహ్, చాలా బాగుండే జాతర.
చాలా బాగా ఎంజాయ్ చేశామండి. సో, ఇవన్నీ కూడా చూసి, తిరిగి, అలసిపోయి మళ్ళీ ఇంకా సాయంత్రం మేము ఇంటికి చేరుకునేసరికి మాకు 7:30 అయ్యింది. ఇంకెళ్ళి తినేసి పడుకున్నామండి. మళ్ళీ తెల్లారి ఇంకా బస్ ఎక్కి మళ్ళీ ఇంకా మా ఊరికి వచ్చేసామండి. సో, ఇది అండి జాతర విశేషాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.